మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్తో అలా యుద్ధం మొదలు పెట్టారో లేదో ఇలా ఇందిరాగాంధీ పేరు జోరుగా వినిపించింది. ఆనాడు పాక్తో యుద్ధం సమయంలో ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇందిరాగాంధీ అయినా వాజ్పేయి అయినా యుద్ధాలు చేసిన విజయాలు సాధించిన వాళ్ళే. ఆ గెలుపుతోనే చరిత్రలో నిలవడమే కాదు, ప్రపంచ దేశాల్లో గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. మరి ప్రధాని మోదీ సంగతి ఏంటి? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. భారత్ పాక్ యుద్ధంతో మోదీ గ్రాఫ్ పెరిగిందా లేక తగ్గిందా? పెరిగితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిస్సందేహంగా మోదీ ఇమేజ్ పెరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి పూర్తిగా చెక్ పెట్టడానికి ఇండియా పూనుకుందని ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా భావించారు. ఉగ్రదాడులకు ఇండియా సమాధానం ఇవ్వడాన్ని వేరేలా చూడనక్కర్లేదని కొందరు అమెరికన్ ప్రముఖులు, బ్రిటన్ రాజకీయ ప్రముఖులు కూడా ప్రకటనలు చేశారు. అడిగితే సాయానికి కూడా రష్యా సై అంది. ఇజ్రాయెల్ తమకు అవకాశం ఇవ్వమన్నట్లుగా స్పందించడం మనం చూసాం. అమెరికా ద్వంద్వ వైఖరిని ఒక్కటి పక్కన పెడితే, ప్రత్యేకించి ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియని ట్రంప్ ధోరణి కూడా పక్కన పెడితే, పాక్ను ఇండియా దెబ్బ కొడితే చూడాలనే చాలా ప్రపంచ దేశాలు ఎదురు చూశాయి. టర్కీ, చైనా, అజర్బైజాన్ ఈ మూడే పాక్కు ప్రధాన మద్దతు. వీటిలో ఇండియా యుద్ధంలో మునిగి తేలితే చైనాకి ఇబ్బంది. ఇండియా ఎప్పుడు ఒక కన్జ్యూమర్గా ఉండడమే చైనాకు కావాల్సింది. ఇండియా యుద్ధం వైపు వెళితే చైనా మార్కెట్కు పెద్ద దెబ్బ పడుతుంది. ఇండియా వినియోగం తగ్గితే చైనా మార్కెట్ దెబ్బతింటుంది. అసలే అమెరికా టారిఫ్ల దెబ్బతో ఇక్కట్లో ఉన్న చైనాకు భారత్ వినియోగం కూడా తగ్గిపోతే మరింత ఇబ్బంది. కాబట్టి ఇండియాకు ఎదురెళ్ళి పాక్ వైపు నిలిచి యుద్ధం చేసే తీరిక చైనాకు ఉండదు. ఏదో దొంగచోట్న సహకారమే తప్ప అంతకు మించి చైనాకు అంత సీన్ లేదు. ఇలా ప్రపంచం మొత్తం పైకి పాక్కు వ్యతిరేకంగా కనిపిస్తున్న దశలో పాక్ మిలిటరీ డొల్లతనం కూడా బయటపడుతున్న వేళ ఊహించని ట్విస్ట్లా ఇండియా వైపు నుంచి కూడా కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. పాక్ కూడా అదే ప్రకటన చేసింది. అయితే పాక్ అలా ప్రకటించిన తర్వాత కూడా డ్రోన్లను ఎగరవేస్తుందని ఇండియా చెబుతోంది. అయితే పాక్ అంతే, అది కూడా తెలీదా? అన్నీ తెలిసి మళ్ళీ ఆందోళన వ్యక్తం చేయడం కూడా అనవసరం కదా. మరి ఈ మొత్తం వ్యవహారంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ మాత్రం ఒక్కసారిగా పెరిగింది. పాక్పై సైనిక చర్యను చేపట్టడాన్ని భారతీయులు ముక్తకంఠంతో ఆమోదించారు. రాజకీయంగా, సామాజికంగా పాక్ వైఖరిపై ఇన్నేళ్లలో భారతీయుల్లో వెల్లుబికిన అసహనం అంతా ఇంతా కాదు. పాక్ ప్రజలపై భారతీయులకు ద్వేషం లేదు. పాక్ పాలకులు, మిలిటరీ ఆగడాలపై, ఉగ్రవాదంపై అసహ్య భావం ఉంది. ఇన్నాళ్ళు వాటన్నింటినీ భరిస్తూ వచ్చిన దేశం పాక్పై చర్యలను కోరుకోవడంలోనూ, చర్యలను సమర్థించడంలోనూ ఎలాంటి ఆశ్చర్యం లేదు. మనమేం దురాక్రమణ చేయమని లేదు. దేశంపైకి దుండగులు పడి చంపుతుంటే ఎందుకు భరించాలనే ధర్మాగ్రహం ఇది. ఈ ఆగ్రహం మేరకు ఎవరు స్పందించినా భారతీయులు ఆ నాయకత్వానికి జేజేలు పలికారు. ఇందిరాగాంధీ అయినా, వాజ్పేయి అయినా యుద్ధాలు చేసి విజయాలు సాధించడం వల్ల జాతి దృష్టిలో శిఖరాగ్ర స్థాయిలో నిలిచారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పాక్ మరింత బలహీనమైంది. ఇందిరా యుద్ధం చేసిన నాడు పాక్ తలసరి ఆదాయం భారత్తో దాదాపు సమానంగా ఉండింది. భారత్ పాక్ జీవనశైలి దాదాపు ఒకే స్థాయిలో ఉండిన సమయం ఇది. పాక్లో అప్పటికే ప్రజాస్వామ్యం అనేది అతిథి లాంటిది అయినా ఇప్పుడు ఇండియా, పాక్ ప్రజల జీవన స్థితిగతులన్నీ ఒకే స్థాయిలో ఉండేవి. అయితే ఆ తర్వాత పాక్ దారుణంగా పతనమైంది. బంగ్లా విభజన తర్వాత పాక్ ప్రస్తుత భూభాగమే మిగిలాక పన్నుల ఆదాయం తగ్గిపోయింది. అనిశ్చితి, మిలిటరీ జోక్యం తీవ్రం కావడం, ముషరఫ్ లాంటి వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, ప్రభుత్వాలను మిలిటరీ కూలదోయడం, తాము కోరుకున్న వారిని నియమించకపోవడం, హెచ్చుమీరిన అవినీతి, దీనికి తోడు విదేశీ సాయాలు తగ్గిపోవడం, ఆ మధ్య వరదలు కూడా పాక్ను కుంగదీశాయి. ఇప్పుడు భారతీయులు, పాక్ ప్రజల జీవన స్థాయిలు గమనిస్తే ఇండియా ఎన్నో రెట్లు మెరుగైన పరిస్థితుల్లో ఉంది. పాక్ పరిస్థితి ముక్కుతో మూలుగుతున్నట్లుగా ఉంది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చి పాలకులను తరమడానికి మరెంతో దూరం లేనట్లుగా ఉంది పరిస్థితి. మరి ఇప్పుడు ఇండియా గనక ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా విచ్ఛిన్నం చేసి వాటిని ఏరివేసి ఉంటే అంతకు మించిన సరైన సమయం ఉండేది కాదు. పాకిస్తాన్ అనేది ఒక విఫల రాజ్యంగా మిగులుతున్న వేళ అదే అదునుగా పాక్ ఉగ్రవాద శిబిరాలను మాయం చేయాల్సిన అవసరం కూడా ఇండియాకు ఉంది. ఎందుకంటే పాక్ తదుపరి గతి పూర్తిగా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఆ దేశం సైన్యం చేతిలో ఉంది.
ఆ సైన్యం ఉగ్రవాదులతో సహగమనం చేస్తుంది. రేపు సైన్యాన్ని ఉగ్రవాదులు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకొనవచ్చు. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. తాలిబాన్ల తరహాలో పాక్ను పూర్తిగా ఉగ్రవాదులే పరిపాలించవచ్చు. అప్పుడు అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. మన శాంతి వచనాలు, అంతర్జాతీయ సంబంధాల లెక్కలు, ట్రేడ్ ఈక్వేషన్లు ఇవన్నీ ఎలా ఉన్నా పాక్లో టెర్రర్ క్యాంపులు ఎప్పటికైనా ప్రమాదమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తుదముట్టించడమే పనిని భారత ప్రభుత్వం మొదలుపెట్టిందనుకున్న దశలో సగటు భారతీయులు మోడీ హీరోగా నిలిచాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే స్పష్టమైన లక్ష్య సాధన లేకుండా కాల్పుల విరమణ అనేది మోడీ స్థాయిని తగ్గించి వేసింది అనడం కన్నా ఇందిరను దేశానికి గుర్తు చేసిందనడం సమంజసం. ఇండియా కాల్పుల విరమణ తర్వాత ఒక్కసారిగా ఇందిరాగాంధీ తెగువ దేశానికి గుర్తొచ్చింది. సోషల్ మీడియాలో ఇందిరా ప్రసంగాలు, 1971 యుద్ధాలు తాలూకు గుర్తులు వైరల్గా మారాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మోడీ నుంచి దేశం ఏం ఎక్స్పెక్ట్ చేసిందో అవి అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాయి. అవి కాకుండా ఇంకేం చెప్పినా జనాలకు ఎక్కదు. ఎందుకంటే పాక్ ఉగ్రవాదం ఇప్పటికీ ఇండియాకు పొంచి ఉన్న ప్రమాదమే. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక